నేను ఎమ్మెల్యే అయిన తర్వాత బాగా హ్యాపీయెస్ట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్తే దర్శనం మంచిది దొరుకుతుంది. సో ఐ థాట్ లైక్ ఐ నీడ్ టు గో ఎవ్రీ మంత్లీ వన్స్ అనుకున్నా. అయితే మధ్యలో 1-2 నెలలు కుదరలేదు, మన రిలేటివ్స్ ఎవరు దూరం చుట్టాలు చనిపోవడం, మా ఇల్లు రావడం అలాంటి. లేదా అదర్వైజ్ కంపల్సరీ తిరుమల వెళ్తున్నా మంత్లీ వన్స్. నా బేసికల్లీ ఇద్దరికి భక్తి ఉంటే గొడవ లేదు, లేకపోతే ప్రాబ్లం లేదు. మీ ఇద్దర్లో బ్లాక్ అండ్ వైట్ లాగా టోటలీ కాంట్రాస్ట్ అండి. నేను ప్యూర్ వెజిటేరియన్, నేను నాన్ వెజిటేరియన్ అని ఏసీ బాగా వేసుకుంటారు, నేను అసలు ఏసీ వేసుకోను. ఇలాంటి అందరికీ ఉంటాయేమోనండి, నేను ఇంటర్వ్యూ మీకు ఎక్కువ తెలుస్తుంది నాకు తెలియదు, కానీ నాకు కంప్లీట్ గా ఏసీ కావాలండి. చాలా తక్కువగా నాకు డబుల్ బెడ్షీట్స్ అంటే డబుల్ గా కావాలన్నమాట, థిక్ది అండ్ పల్చగా ఉంటే బెడ్షీట్ సరిపోతుంది. ఈ కపుల్ ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తుంటానంటే సార్, చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడో ఒక ఆల్మోస్ట్ 15 years బ్యాక్ తెలంగాణలో అందరినీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూస్, ఎందుకంటే మీరు హార్డ్లీ కలిసి ఉండే టైం చాలా తక్కువ. ట్రూ అండి. మా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ. అండ్ ఇంకొకటి, పొద్దు నుంచి మీరు రకరకాల పనుల మీద తిరిగి ఆవిడ ఫోన్ చేసిన మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలని కండిషన్ లో ఇంకా ఎక్కువగా మా ఇంట్లో జరిగిన చూసినట్టు అడుగుతున్నారు. అయితే బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకే ఉందండి శుభ్రంగా సంపాదించారు, కార్లో తిరుగుతున్నారు, ఆవిడకి ఉండి బంగారం. యాక్చువల్లీ ఇది అనకూడదు, కానీ మనం కావాలని కోరుకుని వచ్చాం. ఇది పబ్లిక్ లైఫ్, పబ్లిక్ సర్వీస్ చేద్దాం వచ్చాం. ట్రస్ట్ ద్వారా ఎక్కువ చేయలేం కాబట్టి పొలిటికల్ ప్లాట్ఫామ్ రావాలి. శాసనసభ్యుడు అయితేనే మనం రిఫార్మ్స్ తీసుకురాగలం, పాలసీలు మేక్ చేయగలం, శాసనకర్తలో ఉండాలి, ఏదో చేయాలి ఆశతో వస్తాం కానండి. యాక్చువల్లీ థ్యాంక్లెస్ జాబ్. Even though while you are going out around 9 AM, even though while coming back, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి 1/2 kilometer స్టార్ట్ అవుతుంది. విజయవాడ టౌన్ లో నాకు 95,000 రోడ్స్ ఉన్నాయి. మేజర్ ఎక్కువ ఓట్లు ఉన్న మండలం ఇదే. నా ఆఫీస్ కి ఇక్కడ పక్క రోడ్ లో నా ఆఫీస్ ఉంది, అక్కడికి వస్తారు. ట్యూస్డే నేను గన్నవరం వెళ్తా, మళ్ళీ ఫ్రైడే గ్రీవియన్స్ ఏదో ఒక విలేజ్ లో ఉంటా. సో మధ్యలో ఇక్కడికి వస్తా కూడా విజయవాడలో ఉంటాడు, విజయవాడలో వెళ్ళాల్సి వస్తుందని కొంతమంది మీడియాలో ఎవరో ఒకరు కొంతమంది చెప్తా ఉంటారు న్యూస్ లో. సో అంటే నా పిల్లల్ని నేను అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసిన రాజకీయ నాయకులు అందరూ ఇక్కడ చదివించుకుని వీళ్ళు హైదరాబాద్ లో ఉంటా ఫ్యామిలీ. హైదరాబాద్ లో శ్రీనిధిలోనూ మంచి మంచి స్కూల్స్ చదివిస్తా. విజయవాడలోనే చదివించాలి కదా నేను, యూఎస్సీ తీసుకొచ్చి మా పిల్లల్ని. మరీ అన్యాయం కదా, అక్కడ ఈ గన్నవరంలో చదివిస్తాను కదా ఇప్పుడు వెళ్ళి పల్లెటూరులో. సో అలా అంటే మనం ఎన్ని చేసినా నెగిటివ్ ఎత్తు మనిషి లక్షణం అండి. నేను అనుకుంటున్నా, ఓ పెళ్లికి వెళ్ళాం అనుకోండి, ఆ పెళ్లి కూతురు లావుగా ఉందా, పొట్టిగా ఉందా, నల్లగా ఉందా, వాటెవర్ బట్టతలు ఉందా, ఇలా నెగిటివ్ ఎదుగుతారు మనుషులు. అది మనుషుల సహజ లక్షణం. అవును. అయితే నేను ఎందుకు అది కంప్లీట్ చేస్తున్నాను అది. సో ఎంత ఇద్దరూ కూడా ఎన్ని రకాలుగా అర్థం చేసుకుని మీ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అనేది చూపించడం ఒక ఎత్తు. ఇప్పుడు కొత్తగా చేసుకునేప్పుడు జంజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా యంగ్స్టర్స్ పెళ్లి చేసుకుని అపార్థాలకు ఎక్కువ అవకాశం ఇస్తూ తొందరగా ఇలా పెళ్ళవడం, అలా డైవర్స్ అయిపోవడం జరుగుతున్న తరుణంలో కొన్ని ఏళ్ల నుంచి నేను కపుల్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటా. అంటే ఎంత కాంట్రాస్ట్ గా ఉన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎంత కాంట్రాస్ట్, ఇష్టం లేని విషయాలు ఎన్నున్నా కూడా కలిసి జీవించడం అనే దాంట్లో ఉన్న అందాన్ని చూపించాలి అనే పాయింట్ ఒకటి ఉంది నాకు. సో అందులో భాగంగానే సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఎక్కువ కాపాడడానికి ట్రై చేస్తున్నారు. థాంక్యూ సో మచ్. అబ్సల్యూట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా సార్, అబ్బాబే వాళ్ళకి నాకు అసలు పడదండి, వాళ్ళేమో ఇది తింటారు, నేను ఇది తింటాను, మరి చేసుకునేటప్పుడు తెలీదా నీకు అంటే అప్పుడు బానే ఉంది. పెళ్లి చేసుకున్న 4 గోడల మధ్యకి వచ్చిన తర్వాతే ప్రాబ్లం అవుతుంది. అంటే అడ్జస్ట్మెంట్ అనేది చాలా తక్కువైపోయింది. లైఫ్ అడ్జస్ట్మెంట్ అంజలి గారు, జాబ్ చేస్తున్నాం, కాంప్రమైజ్ అయితే చేయాలి కదా. అంతే కదా సార్. ఇప్పుడు మేనేజర్ ఎలా ఉంటే అలా ఉండి పని చేస్తేనే జాబ్ ఉంటుంది. అవును. సో వీ హావ్ టు అడ్జస్ట్. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యునో మన ఇష్టం మనం ఉంటామంటే అది సింగిల్ గా ఉంటే ఓకే, కానీ అంటే బేసికల్లీ అండి చాలా కాలగమనంలో మార్పు వచ్చిందని నేను కూడా అనుకుంటున్నా. అంటే డివోర్స్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ లాగా అయిపోవడం బాధాకరం. మన బలం ఏదైతే కుటుంబ వ్యవస్థ ఉందో అది బలహీనత అయ్యే పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితి సమాజంలో రాకూడదు. నో డౌట్ అబౌట్ ఇట్. అది హిందూ ధర్మానికి మంచిది కాదు, హిందూ మతానికి మంచిది కాదు, ఏ మతానికైనా మంచిది కాదు. ఇట్ కుడ్ బి ఎనీ రిలీజియన్ అయినా, అది మహమ్మదీయులకైనా, క్రిస్టియన్స్కైనా, హిందువులకైనా, ఎవరికైనా ఈ ఫ్యామిలీ కల్చర్ని పోగొట్టుకుంటే భారతదేశంలో ఉన్న గొప్పే కుటుంబ వ్యవస్థ. పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి మన పూర్వీకులు తినక పోగేసి పిల్లలకి ఇస్తే ఇవాళ పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు చూడని పరిస్థితులు కూడా ఈ సమాజంలో చూస్తున్నామంటే చాలా బాధ కలుగుతుంది. కనీసం ఇప్పుడు తల్లిదండ్రి మనకు జన్మనిచ్చారు, కనీసం ఆ కృతజ్ఞతను చూడపోతే ఇంకా మనుషుల్ని ఏమనుకోవాలి.
ఈ డౌరీ సిస్టమ్ కూడా పోయిందని బయట మాడుకుంటున్నారు, కానీ అది కూడా కరెక్ట్ కాదండి. ఇంకా పూర్తిగా పోలేదు సార్. కాదండి, అంటే అది దాని రూపు మార్చుకుందని నా భావన. రూపు మార్చుకుంది. 99 ముందు వరకు డౌరీలు ఉన్నాయి, మా పిల్లలు ఎప్పుడు కూడా డౌరీలు ఉన్నాయి. 2000 తర్వాత 2005-6 వచ్చినాక ఏంటంటే వైఫ్ తెచ్చే కట్నం కన్నా జాబ్ వచ్చేస్తుంది, నెలకు 3-4 లక్షల శాలరీ వచ్చేటప్పుడు 50 లక్షలు కట్నం, 1 కోటి కట్నం ఎందుకని సమాజం మార్పులకు గురైనప్పుడు, కుదుపుకు గురైనప్పుడు చేంజెస్ వస్తాయి. కానీ బట్ యుఎస్ చాలా లైఫ్లు మార్చింది, గుడ్డు చేసింది బ్యాడు చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. నిజం నిజం నిజం. అక్కడివి చాలా ఇక్కడ మనం అంతా అడాప్ట్ చేసుకుంటున్నాం అండి. అంటే చాలా మంది అడాప్ట్ చేసుకుంటున్నారు, మంచిని అడాప్ట్ చేసుకోవట్లేదు, చెడుని అడాప్ట్ చేసుకున్నంతగా మంచిలో. కానీ మనం ఎక్కడున్న ఇండియన్సే అండి. మీకు 2 ముక్కల్లో చెప్తా. ఇండియన్ కిడ్స్ స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళే టైంలో ఇండియన్ పేరెంట్స్ లాగా ఉండాలనుకుంటారు, మిగతా అప్పుడు యూఎస్ పేరెంట్స్ లాగా ఉండాలనుకుంటారు. ఎంతవరకు ధర్మం అది? అంటే ఫీజు కట్టాల్సినప్పుడు ఏమో అమ్మ నాన్న కట్టాలి, ఇండియన్ పేరెంట్స్ లాగా ఉండాలండి. ఇంకోటి నేను నా సొంతది నాకు అనిపించేది యూఎస్ ఉన్నప్పుడు చాలాసార్లు నా వైఫ్తో అనేవాడిని, అసలు మనుషులు భార్య పిల్లల కన్నా ఇప్పుడు డబ్బును ఎక్కువ ప్రేమిస్తారేమోనని డౌట్ నాకు. అంటే తెలుసు కదా తెలియకుండా. మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి. సో ఇప్పుడు డబ్బును ఎక్కువ ప్రేమించకపోతే వాడు ఇప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండుంటది అది. ఇప్పుడు అంటే తెలిసి చేయడు ఎవడో, నేనైనా ఇంకోళ్ళైనా తెలిసి చేస్తారని నేను అనుకోను. కానీ మేము యూఎస్ యూఎస్ వెళ్ళాం, యూఎస్లో 100 మంది ఫ్యామిలీస్ ఉన్నాం. 100 మందిలో 90 మంది బఫెట్కే వెళ్తారు. మార్నింగ్ $9 $10, ఇప్పుడు 15 అయింది, అప్పుడు $9 $10 బఫెట్ ఉండేది, దానికే వెళ్తారు. ఈవినింగ్ వెళ్తే $50 అవుతాయి అని తీసుకెళ్ళారు. కనీసం మనం తీసుకెళ్తే ఫ్రెండ్స్ని కాదు, చుట్టాలను కాదు, అతని భార్య పిల్లలను కూడా అతను తీసుకెళ్ళలేదంటే దాని అర్థం డబ్బులు సేవ్ చేద్దామనే కదా. ఈ డబ్బు ఎంత సేవ్ చేసినా క్లాస్కి ఏమవుద్దంటే యూఎస్లో కిడ్స్ని పెంచితే మనం కారుకొని మనం చాలా ఎర్నింగ్స్ అన్ని పోగేసి పెట్టి పేరెంట్స్, ఏ పేరెంట్స్ అదే చేస్తారు. దట్స్ అ ట్రెడిషన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ లాంగ్ సో మెనీ ఇయర్స్. ఎవరికాడు వాళ్ళ పిల్లల కోసం బతకడంతోనే లైఫ్ సాక్రిఫైస్ అయిపోయినాయి ఈ దేశంలో. వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పిల్లలకి BMW కారు కొనుక్కోరని పంపిస్తాను, నాకు నా డబ్బులతోనే కొనుక్కోవాలంటాడు. అప్పుడు మనకు మైండ్ పోతుంది, అసలు మనం హోటల్కి కూడా వెళ్ళకుండా తినకుండా పోగేసి సంపాదించింది ఎందుకని. సో ఫన్నీయెస్ట్ థింగ్స్ కొన్ని ఉంటాయి అలా. నిజం నిజం. పేరెంటింగ్ ప్రస్తుతానికి ఎలా ఉందంటే ఏం చెప్తారండి? అంటే ఫస్ట్ పాప అప్పటికి ఇప్పుడు వీడికి మీకు చాలా డిఫరెన్స్ తెలుసు. అంటే ఇద్దరు జెండర్ కూడా చేంజ్ కాబట్టి మా పాప చాలా కూల్, అసలు తిట్టినా కూడా ఓకే అమ్మ కూల్, డోంట్ వరీ అంటే నేను మారుతాను అని చెప్తుంది. వీడైతే అసలు వీడిని నేను బతిలాడా ఇల్లు తీసి పదిరేస్తాడు. అసలు ఇక క్వైట్ ఆపోజిట్ అన్నమాట. వాడి మాట వింటూనే మార్చాలి, వాడిని కొంచెం గట్టిగా మాట్లాడినా రివర్స్ అవుతాడు. సో కాంట్రాస్ట్ ఇద్దరు. ఇంతకీ ఈ రోజు పొద్దున పూజ ఏదో అయిందన్నారు, అది చెప్పలేదు. ఏంటి సార్ వాళ్ళ పొద్దున పూజ తెలుసుకోవచ్చా? రుద్ర జపం జరుగుతుంది, రుద్రం పారాయణం 11 రోజులు చేయించి హోమం ఉంటది లాస్ట్. సార్ మీ జెంట్స్ జనరల్ గా ఫ్యామిలీని తీసుకెళ్లకుండా ఫ్రెండ్స్ అందరూ కలిసి దేశం దాటి ఫ్రెండ్స్ తో వెళ్తున్నాం అని చెప్పని వెళ్ళొస్తూ ఉంటారు. ఈయన అలా వెళ్తారండి? లేదండి, ఎప్పుడు లేదు. నిజంగా గుడ్ బై సార్. మీ జీవితంలో నిజంగా ఇంతకు ఒకసారి కూడా వెళ్ళలేదా? లోకల్లో ఎప్పుడైనా టెంపుల్స్ క్రికెట్ మ్యాచ్ లాంటి వెళ్ళేది తప్ప. పాలిటిక్స్ లోకి వచ్చినాక వెళ్తారు, అంటే ఆప్షన్స్ కొన్ని. ఒక్కొక్కసారి సరే ఇంకొక ఎమ్మెల్యే గారు వస్తారు, ఇట్లా వెళ్దాం పదబాసు అంటారు. అంటే మొన్న మా కుంభమేళకి వెళ్ళి అలాగే అవి కొన్ని ఆఫీషియల్ గా తప్పవు. ఇంకా ఇక ఖచ్చితంగా మనం వెళ్ళి విజిట్ చేయాల్సి ఉంటాయి. జనరల్ గా వేరే కంట్రీ ఇద్దరం కలిసి వెళ్ళాం. దట్స్ సో నైస్. స్విట్జర్లాండ్ కానీ ఏ కంట్రీ వెళ్ళినా కొంచెం బ్రేక్ వచ్చింది. ఇంకా అదే ఇప్పుడు ప్రామిస్ చేశారు వాళ్ళ పాప మా అమ్మాయికి, ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్ తీసుకెళ్తానని చెప్పి. ఆమె కూడా ఒక షాక్ ఇచ్చింది, నాన్న వితౌట్ యువర్ ఫోన్ వి విల్ కమ్ అని చెప్పి. అయ్యా నువ్వు ఫోన్ కష్టంగా సార్ మీకు కష్టం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఫోన్ ఎక్కడ మాడుకోండి, ఎక్కడున్నా ఫోన్ మాడుకుంటే ఎక్కడికి వెళ్ళి ఎందుకు ఎక్కడే ఉండొచ్చు కదా, ఎవరు లాజిక్ కావాలి కదా. అయితే ఈ ఫోన్ కోసం పిఎన్ పెట్టుకుని ఆయనకి ఇచ్చేయాలి ఫోన్. నెక్స్ట్ టైం అలాగే చేస్తాను. నేను యూఎస్ వెళ్ళిన ఫోన్ ఎత్తుకెళ్తాను, అదే బ్యాడ్. సో అందుకనే మా పాప అలా అంటుందండి. యూఎస్ వెళ్ళినప్పుడు కూడా బాగా అప్సెట్ అయిపోయింది. కొన్నిసార్లు ఇష్యూ జరుగుతాయండి, మనం అడ్రస్. లోకేష్ గారు అదే టైం కి రావడం, 9 days ఆయనతోనే ఉన్నారు. లోకేష్ బాబుతో పెట్టి ఆయనతో తిరిగేపటికి ఇలా నచ్చదు. మా అమ్మాయి అయితే నాన్న ఇక్కడ ఇంట్లో కూర్చుంటే మేము ఎందుకు అమెరికా ఇండియాలో ఉండవు, ఇంకా నెక్స్ట్ టైం మేము రామని చెప్పింది.
ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితే మేము రామని. రైట్.